రేపటి కోసం స్టాక్స్ చూస్తే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి మదర్సన్ స్టాక్ ఎగ్జాక్ట్గా ఒక సపోర్ట్ ఏరియా నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకటే రేంజ్ నుంచి కూడా ఒక 1.5 వీక్ టు అబవ్ అనేది కన్సాలిడేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇది 171 అనేది కన్సాలిడేషన్ రేంజ్, సో ఈ 177 రేంజ్ ఎప్పుడైతే 171 రేంజ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా మనకి ఇది మంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర 19 పాయింట్స్ 189 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అది క్రాస్ అయిందంటే ఆల్ టైమ్ హై టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది అని అంటే మాత్రం అబవ్ మూమెంట్ వస్తుంది. కాబట్టి దానికన్నా ముందే మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని అలర్ట్ని ప్లేస్ చేసుకున్నట్టయితే 171 లెవెల్ క్రాస్ అయింది అని అంటే ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. ఎప్పుడైనా మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. ఇది నా సినారియో ప్రకారం నేను మీకు ఇస్తున్న అడ్వైజ్ అంతే. సో ఇక్కడ మనం చూస్తే 171 లెవెల్ అనేది మనకు క్రాస్ అవ్వాలి ఈ స్టాక్లో. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే మనకి రియలెన్స్ స్టాక్. ఈ రియలెన్స్ స్టాక్లో కూడా ఎగ్జాక్ట్గా చాలా రోజుల నుంచి ఫాల్ అయితే వచ్చేసింది, కరెక్షన్ అయ్యి మళ్ళీ మొమెంటం అయితే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఒక చిన్న హర్డిల్ అయితే ఉన్నాయి. 1343 అండ్ 1370 మధ్య రేంజ్లో ఉన్న రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్రాస్ అయింది అంటే మాత్రం మనకి 1450 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ని అయితే అవి క్రాస్ చేయాలి. 1343 అండ్ 1370 లెవెల్ అనేది క్రాస్ అయ్యే వరకు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి అయితే లేదు. సో ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా అవి మన లెవెల్స్, అది క్రాస్ అయిందంటే 1450 అనేది నెక్స్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని స్టాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి లెవెల్స్ని బట్టి. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టాక్ చూసుకున్నట్టయితే కోల్ ఇండియా స్టాక్ కూడా కరెక్షన్ వచ్చి మళ్ళీ మొమెంటం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇది కూడా సేమ్ సినారియో మదర్సన్ లాగానే ఒకటే రేంజ్లో కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో ఇలా కన్సాలిడేషన్ ఒకటే రేంజ్లో అవుతుంది అంటే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇది మనకి లెవెల్ అనేది క్రాస్ అవుతుందో 424 టు అబవ్ లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా 457 అయితే టచ్ అవుతుంది. సో అక్కడి వరకు వచ్చేలాగా మీరు ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. తర్వాత మనం చెప్పిన హాల్ స్టాక్ ఏదైతే ఉందో ఈరోజు 1% టు అబవ్ ర్యాలీ అయితే చేసేసింది. హాల్ స్టాక్ మంచి మొమెంటం అయితే ఈరోజు చేసింది మార్నింగ్. సో ఇది మనకి రీటెస్ట్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యి అబవ్ వెళ్తూ ఉంది. సో ఇది మాత్రం మీ వాచ్ లిస్ట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇంకో స్టాక్ మనం ఏదైతే నిన్న డిస్కషన్ చేశామో ఆ స్టాక్లో చూసుకుంటే హెచ్సిఎల్ టెక్ స్టాక్ కూడా ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేసింది. అబ్జర్వేషన్ చేసి చూడండి, ఈరోజు మార్కెట్లో కూడా మీరు ఆల్ టైమ్ హై పాయింట్ని హెచ్సిఎల్ టెక్ కూడా క్రాస్ చేసింది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం దీంట్లో ఇది కూడా స్టాక్ని మీరు వాచ్ చేసి ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. తర్వాత ఇంకో స్టాక్ ఏది అంటే టీసీఎస్ స్టాక్ కూడా సేమ్ సినారియో. ఈరోజు కూడా 1% దగ్గర 1.5% టు అబవ్ గ్రోత్ అయితే ఈరోజు కూడా వచ్చింది. ఇది కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. ఎప్పుడైతే ఇది 4530 కూడా క్రాస్ అయిందో అక్కడి నుంచి ఆల్ టైమ్ హై నుంచి అబవ్ వెళ్తుందా లేదా అని చూసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసిన